ఏలూరు జిల్లా కైకలూరులో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. జగనన్న సంక్షేమ పథకాలను చూసి మహిళలంతా మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. వైసీపీకి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు డబ్బు సంచులతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నాయని దూలం నాగేశ్వరరావు అన్నారు. ఇక ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష అభ్యర్థి ప్రజలకు ఏనాడైనా అందుబాటులో ఉన్నాడా, ప్రజలకు ఏమైనా సేవ చేశాడా అని ప్రశ్నించారు. ఈ 5 ఏళ్లు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఇంటి గుమ్మంలోనే అన్ని సంక్షేమ పథకాలు అందించింది ఎవరో గుర్తు పెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని అభ్యర్థించారు కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు. ఈ రోజున జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల, అభివృద్ధి కార్యక్రమాల పట్ల బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఏ ప్రాంతం వెళ్ళినా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అక్క చెల్లెములందరూ కూడా జగనన్నే రావాలి, జగనన్నే కావాలనేటువంటి నినాదంతో ఈ రోజున బ్రహ్మాండంగా మరి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వారు చూస్తే ఆ పెద్ద మనిషి అంతా కూడా కొత్త కొత్త రాజకీయాలు నడకలు ఇక్కడ నేర్పుతున్నారు. ఎన్నడూ లేని విధంగా డబ్బు సంచులతో రాజకీయాలు చేసి ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏమిటి అంటే పాపం ఆయన గారికి పోయిన ఎన్నికల్లో ఆ గుర్తు తరపున 2000 ఓట్లు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయో ఆయనకే తెలియాల. మరి ఇప్పుడు ఈ ఎన్నికలకు వచ్చేపాటికి ఎందుకు ఓట్లు వేయాలా? ఆ రోజున 2019లో 2000 లోపే ఓట్లు వస్తే ఈ రోజున మరి ప్రత్యేకంగా ఆయనకి ఎందుకు ఓట్లు వేయాలా, ఎందుకు ఓట్లు వేస్తారు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయనకు మరి ప్రజల కోసం ఆయన ఏమైనా పనిచేశాడా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రభుత్వాన్ని నిలదీశాడా? ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఏం సేవ చేశాడు అనేది చూస్తే ఇక్కడ అనేది జీరో. అలాగే మరి 2000 ఓట్లు 2019లో వస్తే 2000 ఓట్ల లోపు వస్తే ఆ యొక్క పార్టీ గుర్తుకి మరి ఏ రకంగా 2000 ఓట్లు వచ్చినోడు ఇవాళ గెలుస్తాము డబ్బు సంచులు తీసుకొచ్చి, ఎలాగా మనకు ఓట్లు లేవు కదా, మా దగ్గర కోట్లు ఉన్నాయి కదా, ఆ కోట్లతో ఎలాగైనా గెలుస్తామని ఎలాగా ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి వాళ్ళకు ఒక ప్రజాప్రతినిధులు ఉన్నాడా, ఒక ఎంపీపీ ఉన్నాడా, ఒక జెడ్పీటీసీ ఉన్నాడా, ఒక ఎంపీటీసీ ఉన్నాడా, ఒక సర్పంచ్ ఉన్నాడా అంటే శూన్యం, ఏమీ లేదు. కానీ ఏమున్నాయంటే మా దగ్గర కోట్లు ఉన్నాయి అని ప్రజాప్రతినిధుల మీద ఇరగబడిపోతున్నారు.